హైదరాబాద్ని యూటీ చేసే కుట్ర అన్నది ఒకటి చర్చ నడుస్తున్నది. ఆ ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటారా? జరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, నేను మొన్న ఢిల్లీ పోయినప్పుడు కూడా చూసిన, ఢిల్లీలో ఉన్న వాళ్ళే ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, మామూలు వాళ్ళు కూడా అంటున్నారు ఈ ఢిల్లీలో ఇక బతకలేవని, ఈ ఢిల్లీలో ఇక బతకలేవని. ఇంకొక 5 ఏళ్ళకి, ఇంకో 10 ఏళ్ళకి ఢిల్లీ ఏమైందో ఇవన్నీ అంతుపడతలేదు. మొత్తం అసలు పొల్యూషన్ చాలా దారుణంగా ఉంది. అయినప్పుడు ఈ దేశంలో సరే ఏదో మళ్ళా ఎక్కడికి తీసుకొస్తారు, అంబేద్కర్ చెప్పిండు, వాళ్ళు చెప్పిండు, వీళ్ళు చెప్పిండు అని కాడికి తీసుకొచ్చి భారతదేశ 2వ రాజధాని అని తీసుకొచ్చి, మరి రాజధాని అంటే ఎట్లుండాలి? రాజధాని అంటే ఎట్లుండాలి? ఢిల్లీ ఎట్లుందో అట్లుండాలి. అవును, యూనియన్ టెరిటరీ చాలా సంవత్సరాల తర్వాత ఏదో రాష్ట్ర ప్రభుత్వ హోదా కొంత ఇచ్చిండు, కానీ అది కూడా చాలా లిమిటేషన్లో తోటి కూడిన రాష్ట్ర ప్రభుత్వ హోదా ఉంది అక్కడ. కాబట్టి న్యాచురల్గా అదే అటువైపే డ్రైవ్ చేస్తారు వాళ్ళు. దానికి 1 లక్ష కారణాలు చెప్తారు. ఏదో మొన్న రామోజీరావు ఏదో జరిగినప్పుడు, ఆయన ఉత్సవం ఏదో జరిగింది కదా మధ్య 1 year ఏదో జరిగినప్పుడు, వీళ్ళంతా అక్కడ కూర్చున్నారని, చంద్రబాబు, వెంకయ్య నాయుడు, రేవంత్ రెడ్డి వీళ్ళంతా అక్కడ కూర్చొని ఏదో డిస్కషన్ చేసిరని రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ యూటీ అనే చర్చ తెలంగాణ రాష్ట్ర బిల్లు పాస్ అయ్యే ముందు కూడా 2014 ఫిబ్రవరిలో ఏదైతే బిల్ పాస్ అయిందో దానికి ముందు కూడా 1-2 సంవత్సరాలు ఈ చర్చ జరిగింది. అరే ఒకవేళ ఇస్తే ఇవ్వండి, రాష్ట్రం ఇస్తే ఇవ్వండి, కానీ హైదరాబాద్ని యూటీ చేయండి అనే ప్రపోజల్ కూడా మన సమాజం నుంచి నిరసన రాదా? వస్తుంది. అదే అంటారు. కానీ ఏమైందంటే ఆఖరికి ఇప్పుడు మేము ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నప్పుడు జిహెచ్ఎంసీ ఏం చేసిండ్రు, 300 వార్డుల కింద ఒక మహానగరం అంటున్నారు. మొత్తం ఏం చేసిండ్రు, మొత్తం ఎక్కడి వరకు పోయింది? ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ టచ్ అయింది. ఔటర్ కాదు, RRR వరకు పోయింది. పోయింది కదా. ఇప్పుడు ORR నుంచి RRR వరకు పోయింది. RRR అంటే ఏంటిది? దాదాపుగా ఆ మొత్తం తెలంగాణ భూభాగం కొంత వదిలిపెట్టినా కానీ తెలంగాణని అన్ని రకాలుగా డామినేట్ చేసేటువంటి పవర్ సెంటర్స్ ఎక్కడున్నాయి? డబ్బు ఎవరి దగ్గర ఉంది? ఈ టెరిటరీలోనే ఉంటది. వాళ్ళ చేతిలోనే ఉంది కదా. విలువైనటువంటి భూములు, మనుషులు ఇక్కడే ఉన్నారు. వాడు ఏం చేస్తాడు? వీడే ఉద్యమాన్ని సప్రెస్ చేస్తాడు. వీళ్ళే ఉద్యమాన్ని సప్రెస్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఈ RRR కేంద్రం వాళ్ళు కూడా చాలా ప్రోగ్రెసివ్గా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా ఆన్గోయింగ్ స్కీమ్స్కి ఏమి ఇస్తున్నారో కానీ RRR మీద బాగా ఫోకస్ చేసింది కేంద్రం కూడా. ప్రోగ్రెస్ ఎట్లయితుంది? అది ప్రోగ్రెస్ మీన్స్ అట్లా వాళ్ళ ఆలోచన ప్రకారం. అంతే. వాళ్ళకి కావాల్సింది ఏంటిది? వాళ్ళకి కావాల్సింది సంపదని దోచుకోవడము. హైదరాబాద్లో ఉన్నంత సంపద భారతదేశంలో ఏ రాజధాని కానీ ఏ ముఖ్య పట్టణాల్లో లేదు. తెలంగాణలో ఉన్న సంపద ఇది ఒక డక్కన్ పీఠభూమి, ఇది ఒక గొప్ప పీఠభూమి. ఇది అవును, వెదర్ కండిషన్స్ ముఖ్యంగా. ఈ డక్కన్ పీఠభూమిగా ప్రసిద్ధిగాంచిన ఈ హైదరాబాదు బ్రిటిష్ వాడే 16 సార్లు దండయాత్ర చేసిన 16 సార్లు వదిలిపెట్టకుండా చేసిండు దీన్ని క్యాప్చర్ చేయడానికి. సరే, నిజాము అప్పుడున్న పరిస్థితులు, ప్రజలు ప్రతిఘటించారు కాబట్టి రాలేకపోయాడు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని, లేకపోతే అవసరాలను అడ్డం పెట్టుకొని వీళ్ళే సిద్ధాంతాలు చెప్తారు, ఫిలాసఫీలు చెప్తారు. ఎందుకు కావాలో చెప్తారు, ఎందుకు వద్దో కూడా చెప్తారు. కాబట్టి రాజ్యం ఆడే ఆటలో తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు, తెలంగాణ బిడ్డలు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం తెలంగాణ ఐడెంటిటీ పోయే అవకాశం ఉంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్నయ్య గారు. థ్యాంక్ యూ. ఇది ఇన్నయ్య గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.